ఒక అబ్బాయి మోస్ట్ లేజియస్ట్ స్టూడెంట్. చదువుకోరా అంటే తర్వాత చదువుతాను, తినురా అంటే తర్వాత తింటాను, స్నానం చేయరా అంటే తర్వాత చేస్తాను, ఈరోజు హాలిడే కదా, మార్కెట్కి వెళ్ళరా అంటే నాకు బండి కొని ఇస్తే వెళ్తాను లేదంటే వెళ్ళను అని అన్ని బద్ధకంతో మాట్లాడతాడు. ఇలాంటి వాడికి తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక ఆశ్రమంలో పెట్టారు. అప్పుడు గురూజీ ఇతన్ని బద్ధకాన్ని మార్చాలి అని గురూజీ ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి ఒక కర్ర ఇచ్చి ఒక మంత్రం చెప్తాడు. ఇది పట్టుకొని చదివితే నువ్వు పట్టిందల్లా బంగారం అని చెప్తాడు గురూజీ. అప్పటికే సాయంత్రం అయిపోయింది. గురూజీ చెప్పింది ఇప్పుడేం చేస్తాము, రాత్రికి చేద్దాంలే అనుకున్నాడు. రాత్రి అయిపోయింది. చదువుతాను అనుకున్నాడు. రాత్రి కూడా చదువుతాను అనుకుని తిన్న తర్వాత పడుకొని రేపు తెల్లవారంతా ఏం చేస్తాం, తెల్లవారు చదువుకుంటాంలే అనుకున్నాడు. తెల్లవారయ్యింది. తినేసి చదువుతాను ఆ మంత్రాన్ని అనుకున్నాడు. తిన్నాడు. తిన్న తర్వాత కొంచెం బద్ధకం అనిపిస్తుంది, మధ్యాహ్నం చేద్దాంలే అనుకున్నాడు. మధ్యాహ్నం అయిపోయింది. లేచాడు, తిన్నాడు. కొంచెం రిలాక్స్ అయ్యి సాయంత్రం చేస్తానులే అనుకున్నాడు. మళ్ళీ సాయంత్రం అయిపోయింది. గురూజీ వచ్చాడు. ఆ కర్రను తీసుకున్నాడు. గురూజీ, నేను ఇంకా చదవలేదు మంత్రాన్ని, కర్ర తీసుకున్నావు అంటే, నేను నిన్న సాయంత్రం ఇచ్చాను, నువ్వు ఇప్పటి వరకు ఏమీ చేయవు, నీలాంటి వాడికి ఇలాంటి కర్ర ఇచ్చి తప్పు చేశాను, ఇలాంటి వాడు జీవితంలో ఎప్పుడు బాగుపడ్డా అని గురూజీ తిట్టాడు. అప్పుడు ఆ అబ్బాయి, నేను నిన్న సాయంత్రం నుండి ఎంత టైం వేస్ట్ చేశాను, ఎప్పుడు ఇచ్చింది అప్పుడే చేసేస్తుంటే బాగుండును, నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఈ తప్పు వల్ల నా జీవితాన్ని కోల్పోయాను, నేను ఇప్పుడు ఇలాంటి తప్పు చేయను గురూజీ అని క్షమించమని ప్రాధేయపడతాడు. అప్పటి నుంచి బద్ధకం లేకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకుని ఒక గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు. దీనికి బట్టి ఏంటి అర్థమైంది మీకు? నేను చెప్పే ఈ విషయం మీకు నచ్చితే ఎస్ అని కామెంట్ చేయండి.